ఈరోజు శనగల కర్రీ చేసుకుందాము. చూస్తేనే మంచి టెంప్టింగ్గా ఉంది కదా. రైస్, రోటీ, చపాతీ, పూరి ఎందులో కానీ అద్దరిపోయే కాంబినేషన్ అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేయచ్చు. హై ప్రోటీన్ ఫుడ్ ఏమో హెల్త్కి చాలా మంచిది. సింపుల్గా అయిపోతుంది. కుక్కర్లో వండేద్దాం. దీనికోసం చిన్న శనగలు తీసుకున్నాము. నల్లవి ఉంటాయి కదా, అందులో మళ్ళీ చిన్నవి ఉంటాయి, అవి తీసుకున్నాను. కాబూలి శనగ అనుకో 6 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే చాలు. ఇవాళ కాదు, నైట్ అంతా నానబెట్టాలి. అప్పుడే కరెక్ట్గా ఉడుకుతాయి. ఇంక ఈ కర్రీలోకి చాలా ఇంపార్టెంట్ బ్రౌన్ ఆనియన్స్. 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడే వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అలా తిప్పుతూనే ఉండాలి వీటిని. మీడియం ఫ్లేమ్ అయితే కాసేపు అలా వదిలిపెట్టేయచ్చు. కరెక్ట్గా వేపుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ అయిపోతే చేదు వచ్చేస్తుంది కూర. ఈ కూరకి టేస్ట్ అంతా ఇదే ఇస్తుంది అనమాట. శనగలు బాగా నానిపోయి 15 గంటలు నానబెట్టాను నేను. ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను వీడియో. నైట్ అంతా నానబెట్టాను అవి. ఇంక ఈ శనగలో వాటర్ తీసేసి కుక్కర్ గిన్నెలు వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాము, పచ్చి కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి జస్ట్ ఘాట్లు పెట్టాను అంతే. అలాగే టమాటా ముక్కలు, యాలకులు, ఒక దాల్చిన చెక్క, తగినంత కారం, పసుపు, గరం మసాలా, నల్ల యాలకులు ఉంటాయి కదా, అదొకటి తీసుకుని, సోంపు, కసూరి మెత్తి, ఈ 3 కలిపి నూరిన మసాలా అనమాట అది. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ వేసుకుంటాం. ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఉడికిపోయిన తర్వాత సగానికి వెళ్ళిపోతుంది. అందుకని కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసామంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని వాటర్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. కాబూలి చనా అయితే మనకి 2-3 విజిల్సే సరిపోతాయి, కానీ వాళ్ళకి కాదు, ఎక్కువ విజిల్స్ పెట్టాలి. పెట్టినంత మాత్రాన చెదిరిపోవు కూడా. కాబూలి చనా అనుకో చెదిరిపోతాయి, ముక్కలు అయిపోయి పేస్ట్ కింద మారిపోతుంది. కానీ వాళ్ళకి కాదు, ఒక 5-6 విజిల్స్ ఎక్కువ పెట్టినా కూడా ఏమవుదు. నేను ఏం చేశానంటే మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 8 విజిల్స్ ఇచ్చాను. చూసారా, గ్రేవీలాగా తయారైపోయింది. ఎక్కడ టమాటా, ఉల్లిపాయ ఏం కనిపించు, ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే కనిపిస్తుంది. అంటే అంతలా కుక్ అవ్వాలన్నమాట. అన్ని విజిల్స్ పెట్టినా కూడా శనగలు చూసారా ఎలా ఉన్నాయని, బాగా ఉడికిపోతాయి. ఆ పైన తొక్కు అనేది దళసరిగా ఉంటుంది కదా, అందుకే చెదిరిపోవు. ఎంత బాగుంది కదా చూస్తే. ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా రైస్తో మనం టేస్ట్ చేస్తున్నాము. అదిరిపోయింది. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేయచ్చు, అంత బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్నే మార్పులు చేర్పులు చేసి ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.